హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఎప్పటినుంచో అనుకుంటున్నానండి. శారీ ఫోల్డింగ్ వీడియో చేయాలని. కానీ ఇన్నాళ్ళకి అది అయ్యింది. చాలామంది మన ఫాలోవర్స్ కామెంట్ చేశారండి. "అక్క నువ్వు శారీ కట్టుకునేటప్పుడు చాలా పర్ఫెక్ట్‌గా కట్టుకుంటావు. ఒక్కసారి ఆ ఫోల్డింగ్ వీడియో చేసి పెట్టొచ్చు కదా అక్క" అని. కానీ నేనెప్పుడు ఫోల్డింగ్ చేసైతే కట్టుకునేదాన్ని కాదు. డైరెక్ట్‌గా కట్టేసేదాన్ని. కానీ నీట్‌గా వచ్చేది. ఈసారి ఫోల్డింగ్ చేసి కట్టుకుందాం అని చెప్పేసి శారీ ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను. ఎలానో చేస్తున్నాను కదా! వీడియో తీస్తే మన సబ్‌స్క్రైబర్స్‌కి యూజ్ అవుతుంది కదా! అని చెప్పేసి వీడియోనైతే షూట్ చేశాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానెల్‌ని మీరు ఫస్ట్ టైమ్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. శారీ ఫోల్డింగ్ చేసేటప్పుడు ముందుగా మనం పిన్స్‌ని అయితే పెట్టుకోవాలి. ఇలా పిన్స్ పెట్టుకోవడం వల్ల ఫోల్డింగ్ అనేది కరెక్ట్‌గా చేసుకుంటాము. ఇప్పుడు పిన్స్‌ని అయితే ఇక్కడ నేను ఎలా పెట్టానో చూపిస్తున్నాను. ఆల్రెడీ పిన్స్‌ని నేను ఇంతకు ముందే పెట్టి ఉంచేసానండి. అంటే ఫోల్డింగ్ చేద్దామని ఫిక్స్ అయ్యి పెట్టేసి ఉంచాను. అవి మీకు చూపిస్తున్నాను. పైటంచు, పళ్ళు పార్ట్ అలాగే స్టెప్స్ అనేవి పెట్టుకుంటాం కదా! వాటి కోసం పిన్స్‌ని పెట్టుకొని ఉంచుకుంటే మనకు శారీ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది ఫోల్డింగ్ అనేది. ఇలా ప్రీ ప్లేటింగ్ శారీ చేసుకోవడం వల్ల మనకి ఎప్పుడైనా సడెన్‌గా బయటికి వెళ్ళేటప్పుడు శారీ కట్టుకోవడానికి చాలా తక్కువ టైంలో కట్టేయొచ్చు. రెడీ టు వియర్ శారీలా వెంటనే కట్టేసుకొని రెడీ అయ్యి వెళ్ళిపోవచ్చు. ముందు చేసుకొని ఉంచుకుంటే చాలా మంచిది కదా! టైం బాగా సేవ్ అవుతుంది. పట్టు శారీ అయినా సరే సెకండ్స్‌లో కట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఈ వీడియోలో నేను పట్టు శారీ ఎలా ఫోల్డింగ్ చేయాలో చూపిస్తున్నానండి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్నారంటే మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే నేను టేబుల్‌కి ఎలాంటి క్లిప్స్ పెట్టి మీకు చూపించట్లేదు. నా దగ్గర క్లిప్స్ అనేవి పెద్దవి లేవు. కాబట్టి నేను నార్మల్‌గానే ఫోల్డింగ్ చేసి చూపిస్తున్నాను. అలాగే ఐరన్ చేయకుండా ఎలా ఫోల్డింగ్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. నేను ఐరన్ కూడా చేయట్లేదు. చాలామంది ఐరన్ చేస్తే శారీ పాడైపోతుందని భయపడుతూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి కూడా ఈ వీడియో బాగా యూజ్ అవుతుందని చెప్పేసి నేను కూడా ఐరన్ చేయకుండానే చేతితోనే ఐరన్ చేసినట్టు నీట్‌గా చేసుకుంటూ ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను. మీకు ఐరన్ చేసే అలవాటు ఉంటే ఇదే ప్రాసెస్‌లో ఐరన్ చేసుకుంటూ చేసుకోండి. ఐరన్ చేయడానికి భయపడేవాళ్ళు, లేదంటే ఐరన్ చేసుకునేది లేని వాళ్ళు, ఐరన్ బాక్స్ లేని వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అయితే వీడియో మొత్తం నా వాయిస్ ఓవర్ ఇచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మీకు బోర్ కొడుతుంది కాబట్టి మ్యూజిక్‌నైతే యాడ్ చేస్తాను. ఎలా ఫోల్డింగ్ చేయాలో మీరు కూడా లైవ్‌లో చూసేయండి మ్యూజిక్ వింటూ.
చూసారు కదా! శారీ ఫోల్డింగ్ అనేది ఆల్మోస్ట్ ఎండింగ్‌లోకొచ్చేసిందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే మనం తక్కువ టైంలో అయిపోద్ది అనుకుంటాం కానీ, ఇది చేయటానికి బాగా ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళైతే ఒక 30 మినిట్స్‌లో చేసేస్తారేమో! మీరు ఫస్ట్ టైమ్ చేసినట్టయితే మాత్రం మీకు కనీసం 2, 3 అవర్స్ అయితే పట్టేస్తుంది. ఎందుకంటే ఫోల్డింగ్ అనేది పర్ఫెక్ట్‌గా రావాలి కదా! కానీ వన్స్ ఫోల్డింగ్ చేసిన తర్వాత మాత్రం ఆ శ్రమంతా మర్చిపోతామండి. అది చూసుకొని అలా ఉండిపోతాము. ఎందుకంటే అంత అందంగా, అంత పర్ఫెక్ట్‌గా వస్తుంది. హమ్మయ్య! ఇంక శారీ కట్టాలంటే వెంటనే కట్టేయొచ్చు అన్న హ్యాపీనెస్ వచ్చేస్తుంది. మీరు కామెంట్ చేయాలి కానీ తప్పకుండా మీరు కామెంట్ చేసిన సబ్జెక్ట్ అనేది తీసుకొని నేను వీడియో అయితే చేస్తానండి. ఇది నాకు సబ్‌స్క్రైబర్స్‌లో చాలామంది కామెంట్ చేశారు కాబట్టి నేను ఈ ఫోల్డింగ్ అయితే చేసి చూపించడం జరిగింది. మీరు కామెంట్ చేయండి. తప్పకుండా నేను చూసి దాని రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఉపయోగపడే వారికి వీడియోని షేర్ చేసి, లైక్ చేసి సబ్‌స్క్రైబ్ చేసుకోండి.